Hello everyone, welcome to Telugu One Academy and to APPSC Group 2 Mains Polity MCQ Series Discussion. ఈ రోజు సెషన్లో ది జ్యుడిషియరీ టాపిక్ మీద MCQs ని చూద్దాం. ఇందులో భాగంగా సుప్రీం కోర్ట్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, అదేవిధంగా PIL టాపిక్స్ మీద MCQs డిస్కషన్ని చూద్దాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. T1 అకాడమీ. మీకు అందులోనే PDF డాక్యుమెంట్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అప్డేట్స్, అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Question number 1. Consider the following statements regarding the appointment of judges to the Supreme Court. Statement number 1. The judges of Supreme Courts are appointed by the Collegium. Statement number 2. A distinguished jurist is eligible to become a judge of the Supreme Court with the final approval of the President. Statement number 3. To become a judge of Supreme Court, the person should not exceed 65 years of age. ఈ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారు? అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్. స్టేట్మెంట్ నెంబర్ 1 లో ఏం చెప్తున్నారు? ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ ఆర్ అపాయింటెడ్ బై ద కొలీజియం సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. కొలీజియం సిస్టమ్ లో ఎవరు ఉంటారు? CJI ఉండడం జరుగుతుంది, ప్లస్ 4 సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. 4 సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దే ఓన్లీ రికమెండ్ ద నేమ్స్. హూ అపాయింట్స్ దెమ్, యాక్చువల్లీ హూ అపాయింట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 124 ఆఫ్ 2 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ఆఫ్టర్ కన్సల్టింగ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ జడ్జెస్ అంటే ఎవరు? కొలిజియన్ సిస్టమ్ అని మనకు 3 జడ్జెస్ కేసెస్ ఏవైతే ఉందో దాని నుండి ఎవాల్వ్ కాబడింది. 4 జడ్జెస్ కేసులో ఫైనలైజ్ కూడా అవ్వడం అనేది జరిగింది. NJSని స్టక్ డౌన్ చేసిన తర్వాత 3 జడ్జెస్ బెంచ్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో 124(2) ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, నాట్ ద కొలీజియన్ సిస్టమ్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 లో ఏం చెప్తున్నారు? ఎ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఈస్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విత్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యొక్క ఫైనల్ అప్రూవల్తో ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఎలిజిబుల్ అవుతారు అని చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 124(3) క్రైటీరియాస్ని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. ఒక జడ్జ్ కావాలి అంటే, సుప్రీంకోర్టుకి జడ్జ్ అవ్వాలంటే 3 క్రైటీరియాని ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఏంటి? హైకోర్టు యొక్క జడ్జ్ అయి ఉండాలి ఫర్ 5 years, అట్లీస్ట్ 5 years. రైట్, సో అదే లేదు అని అంటే హైకోర్టు యొక్క అడ్వకేట్ అయి ఉండాలి అట్లీస్ట్ 10 years. రైట్, సో థర్డ్ వన్ వచ్చేసి ఎమినెంట్ జ్యూరిస్ట్ ఆర్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్ ప్రకారం డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ నెంబర్ 2 లో ఏం చెప్తున్నారు? ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఈస్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విత్ ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3 ఏం చెప్తున్నారు? టు బికమ్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ద పర్సన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 65 years ఆఫ్ ఏజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మెన్షన్ చేయబడింది ఆర్టికల్ 124(2)లోనే ఇది కూడా మెన్షన్ చేయబడి ఉంది. 65 years ఆఫ్ ఏజ్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఎందుకు అని అంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 yearsగా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. సో ఆబ్వియస్లీ అపాయింట్ చేసే ముందు రిటైర్మెంట్ కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉండకూడదు కదా. సో అందుకోసమే 65 years కంటే తక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్టేట్మెంట్ 2, 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఓన్లీ 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ గురించి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1, ఏ న్యాచురలైజ్డ్ సిటిజన్ ఈస్ ఎలిజిబుల్. స్టేట్మెంట్ నెంబర్ 2, షుడ్ బీ ఆఫ్ ఏజ్ మోర్ దెన్ 35 years. స్టేట్మెంట్ నెంబర్ 3, షుడ్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ 10 years. రైట్, సో ఆర్టికల్ 124(3) అనేది ప్రిస్క్రైబ్ చేయబడి ఉంది. దేని గురించి చెప్తుంది? ఇది క్వాలిఫికేషన్స్ గురించి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ స్టేట్ దట్ ద పర్సన్ షుడ్ బి ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఇట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ న్యాచురల్ బార్న్ సిటిజన్ అండ్ ఏ న్యాచురలైజ్డ్ సిటిజన్స్. న్యాచురల్ బార్న్ అని అంటే ఎవరైతే ఇప్పుడు మేము ఉన్నామో అందరూ ఇక్కడ ఈ దేశంలోనే పుట్టి ఇక్కడే ఉన్నారు. కానీ ఎవరైతే న్యాచురలైజ్ సిటిజన్స్ ఉంటారో, వేరే దేశంలో పుట్టి ఇక్కడ మనకి సిటిజన్షిప్ లీగల్ ప్రాసెస్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ని అక్వైర్ చేసుకున్న వారిని మనం న్యాచురలైజ్ సిటిజన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది.
కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. ఇట్ డిడ్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ న్యాచురల్ బార్న్ సిటిజన్ ఆర్ ఏ న్యాచురలైజ్ సిటిజన్స్, రైట్? సో ఇక్కడ మనకి ఏ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే చాలు అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. న్యాచురలైజ్డ్ సిటిజన్ కూడా ఎలిజిబుల్గానే అవుతారు. స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారు? షుడ్ బి ఆఫ్ ఏజ్ మోర్ దెన్ 35 years. 35 years కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. బట్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఎ మినిమం ఏజ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జ్. సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడానికి మినిమం ఏజ్ ఇంత ఉండాలి అని ఎక్కడా కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయలేదు. ఇట్ ఓన్లీ మెన్షన్ అబౌట్ ద మ్యాక్సిమం ఏజ్, నాట్ మోర్ దెన్ 65 years అని చెప్పడం జరిగింది. 65 yearsకి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది, కానీ మినిమం ఏజ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమున్నారు? షుడ్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ 10 years. ఇక్కడ జడ్జ్ అని అంటున్నారు, 10 years అని అంటున్నారు. సో 2 facts ఉన్నాయి. జడ్జ్ కాదు, ఇక్కడ అడ్వకేట్ అయినా కూడా 10 years ఉండొచ్చు, ఆర్ ఒకవేళ జడ్జ్ అయితే ఓన్లీ ఫర్ 5 years, రైట్? సో మనకి చూసాం కదా ఇందాకే ఆర్టికల్ 124(3) ఏం చెప్తుంది? సో జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఫర్ అట్లీస్ట్ 5 years ఆర్ అడ్వకేట్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఫర్ అట్లీస్ట్ 10 years ఆర్ అన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఆర్ ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1, దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఫాల్స్ అండర్. స్టేట్మెంట్ ఆప్షన్ ఏ advisory jurisdiction, option B original jurisdiction, option C appellate jurisdiction, option D supervisory jurisdiction, right? So Supreme Court of India under Article 131 deals with the disputes between the center and states. Center and states మధ్యలో ఎప్పుడైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద డైరెక్ట్గా డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 131 ఆర్టికల్ 131 దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమేం చెప్తుంది ఇది? It empowers the Supreme Court to adjudicate the disputes between or involving the parties, Government of India on one side or one state or more state or more than 2 states, or Government of India and state on one side, other states, or state versus state. సో వీటి మధ్యలో కేసుని డీల్ చేయడానికి ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టుని ఎంపవర్ చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టుని ఎంపవర్ చేయడం అనేది జరిగింది. నార్మల్గా చేయొచ్చు కదా, ఎందుకు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ యొక్క మీనింగ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇట్ హ్యాస్ ద అథారిటీ టు హియర్ ద కేస్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. అప్పీల్ ద్వారా వెళ్లకుండా మొదటగానే కేసుని వినే అధికారం అనేది సుప్రీంకోర్టుకి ఇవ్వడం అనేది జరిగింది. నార్మల్గా ఏం జరుగుతాయి? కేసెస్ అనేవి హైకోర్టులో అడ్జుడికేట్ చేయబడతాయి, తర్వాత వర్డిక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్డిక్ట్ కనుక ఎవరికైనా నచ్చకపోయినట్లయితే దాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరుగుతుంది. దీన్ని అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ అలా కాదు. ఒకవేళ సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఆర్ స్టేట్స్కి మధ్యలో ఇష్యూస్ ఇన్వాల్వ్ అయితే అవి కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ కాన్స్టిట్యూషనల్ లైన్స్ మీదనే వాటి మధ్యలో డిస్ప్యూట్స్ అనేది రావడం జరుగుతుంది. సో సెంటర్ హ్యాస్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి ఉంది ఇక్కడ. సెంటర్ ఇన్ ద సెన్స్ సుప్రీంకోర్ట్ హ్యాస్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ టు అడ్జుడికేట్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్, రైట్? సో ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి. మిగిలిన జ్యూరిస్డిక్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? అండర్ ఆర్టికల్ 143 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సీక్ ద ఒపీనియన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ పబ్లిక్ ఇష్యూ ఆర్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ రిలేటెడ్. ఏదైనా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ రిలేటెడ్ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండర్ ఆర్టికల్ 143 కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఏదైతే ఒపీనియన్ ఇవ్వబడుతుందో అది బైండింగ్గా ఉండదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద అది బైండింగ్గా ఉండదు, రైట్? సో ఇట్ డస్ నాట్ కవర్ ద సెంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, రైట్? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి అది రాదు. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆల్రెడీ మనం చూసాం. అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు అనేది అప్పీల్స్ని వినడం జరుగుతుంది. హైకోర్ట్స్ నుండి వెళ్ళొచ్చు, లేదంటే ట్రైబ్యునల్స్ నుండి వెళ్ళొచ్చు ఆన్ సివిల్, క్రిమినల్ అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. ఏమైనా అప్పీల్స్ హైకోర్ట్స్ నుండి అయినా అవ్వచ్చు, లేదు అంటే ట్రైబ్యునల్స్ నుండి అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళే అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? పవర్ అనేది హైకోర్ట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. స్పెషల్లీ హైయర్ కోర్ట్స్ అంటే ఇక్కడ స్పెషల్లీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి ఇవ్వడం అనేది జరిగింది. టు సూపర్వైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద లోవర్ కోర్ట్స్ అండ్ ఈవెన్ ట్రిబ్యునల్స్ టు ఎన్ష్యూర్ దే యాక్ట్ విత్ ఇన్ దేర్ లీగల్ అథారిటీ, విత్ ఇన్ దేర్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఏదైతే వాటికి జ్యూరిస్ప్రుడెన్స్ అనేది క్రియేట్ చేస్తామో ఆ దాంట్లోనే, ఆ పరిధిలోనే అవి యాక్ట్ చేస్తున్నాయా లేదా, అవి కరెక్ట్గా ఫంక్షనింగ్ చేస్తున్నాయా లేదా అనేది
ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని అనడం జరుగుతుంది. ఎప్పుడైనా హైకోర్టుకి ఎక్కువగా ఉంటుంది సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ కంపేర్ టు ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కువ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ వీటిని ఎక్కువగా డీల్ చేయడం అనేది జరుగుతుంది. హైకోర్టుకి కంప్లీట్గా లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైబ్యునల్స్ ఉన్నాయో వాటన్నింటికి ఒక ఫంక్షనింగ్ అనేది హైయర్ కోర్ట్స్కి ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ నోన్ యాజ్ ద కోర్ట్స్ ఆఫ్ రికార్డ్స్? కోర్ట్స్ ఆఫ్ రికార్డ్ అని ఏ కోర్ట్స్ని అనడం అంటారు అని చెప్పడం జరుగుతుంది. రైట్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ది హైకోర్ట్ ఓన్లీ, ది సుప్రీం కోర్ట్ ఓన్లీ, బోత్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. లాస్ట్ వన్ వచ్చేసి ది డిస్ట్రిక్ట్ కోర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? హూస్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ జ్యుడిషియరీ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రికార్డెడ్ ఫర్ పర్పెక్చువల్ మెమోరీ అని చెప్పడం జరిగింది. సింపుల్ ఏంటంటే ఏవైతే అవి వర్డిక్ట్స్ ఇచ్చాయో ఆ వర్డిక్ట్స్ అనేవి మనకి రాబోయే తరాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ వర్డిక్ట్ అనేది ఓవర్ రూల్ అవ్వకపోతే దాన్ని మనం ముందుగా ప్రెసిడెంట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కేశవానంద భారతి కేసు ఉంది, ఒక బేసిక్ స్ట్రక్చర్ ని సెటప్ చేసింది. ఇప్పుడు కూడా మనం అదే కేసుని మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా కాన్స్టిట్యూషనల్ వయలేషన్ జరిగినప్పుడు మనం ఏం రిఫర్ చేస్తాం? బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేస్తుంది, విచ్ ఈస్ అగేన్స్ట్ ద కేశవానంద భారతి కేసు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రైట్ టు ప్రైవసీ ఎక్కడైనా వైలేట్ అయిందంటే రైట్ టు ప్రైవసీ అనేది వైలేట్ అవుతుంది యాజ్ స్టేటెడ్. ఏదైతే మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా ఎక్కడ డిక్లేర్ చేశారు? పుట్టస్వామి జడ్జిమెంట్లో డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ మెన్షన్ ఇన్ ద పుట్టస్వామి జడ్జిమెంట్ అని ఆ జడ్జిమెంట్ని కోట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని పిలవడం జరుగుతుంది. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఈస్ ఎ కోర్ట్ హూస్ యాక్ట్స్ ప్రొసీడింగ్స్ ఆర్ జ్యుడిషియల్ decisions are recorded for perpetual preservation, perpetual memory or perpetual టెస్టిమోనీ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రికార్డ్ అనేది ఏమవుతాయి? ఆ రికార్డ్స్ అనేది ఎవిడెంటరీ వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది. దే కెనాట్ బి క్వశ్చన్స్. అవన్నీ ఒక ప్రెసిడెంట్ని సెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ పవర్ ఆఫ్ పనిష్మెంట్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి? రెండింటికి ఉండడం జరుగుతుంది. బోత్ సుప్రీంకోర్టుకి ఉంది, అదేవిధంగా హైకోర్టుకి ఉంది. సుప్రీంకోర్టుకి వచ్చేసి ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ 129 అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 129 అనేది ఇవ్వడం జరిగింది. హైకోర్టుకి వచ్చేసి ఆర్టికల్ 215 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్, సో ఆన్సర్ వచ్చేసి బోత్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్స్కి ఈ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, క్వశ్చన్ నెంబర్ 5. Supreme Court has the exclusive jurisdiction under the following articles in relation to constitutional cases, federal cases, cases related to the directive principles of the state policy, river water disputes. ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే వినగలుగుతుంది. హైకోర్ట్స్ అన్ని ఏ కేసెస్ని వినకూడదు. హైకోర్ట్స్ అనేవి ఆ కేసెస్ని వినకూడదు. డైరెక్ట్గా సుప్రీంకోర్టు మాత్రమే వినగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. వాటిని ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనల్ కేసెస్లో ఎక్స్క్లూజివ్గా ఉంటుందా? ఒకవేళ కాన్స్టిట్యూషనల్ ఏదైనా వైలేషన్ జరిగినా, ఒకవేళ కాన్స్టిట్యూషన్ లా మీద మన క్వశ్చన్ అనిపించినా ఫస్ట్ హైకోర్ట్స్కే వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ హైకోర్టుకి కూడా వెళ్ళే అధికారం అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. రైట్, సో ఎప్పుడైనా కూడా బోత్ సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉంది, అదేవిధంగా హైకోర్టుకి కూడా కాన్స్టిట్యూషనల్ కేసెస్ని వినే అధికారం అనేది ఉంది. హైకోర్ట్స్ కూడా అదే అధికారం అనేది ఉండడం జరుగుతుంది. సో సుప్రీం కోర్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద ఎక్స్క్లూజివ్ పవర్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషనల్ కేసెస్. స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఫెడరల్ కేసెస్ విషయంలో సుప్రీం కోర్ట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఒరిజినల్ అంటే ఇందాక చెప్పాం కదా, డైరెక్ట్గా వెళ్ళే అధికారం అనేది ఉంటుంది. అప్పీల్ ద్వారా వెళ్ళొద్దు. అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా ఫెడరల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా సుప్రీం కోర్టుకే వెళ్ళే అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైనా కూడా సెంటర్ స్టేట్స్కి మధ్యలో ఇష్యూస్ ఏమైనా కూడా, ఆర్ సెంటర్ అండ్ స్టేట్ ఒకవైపు, మిగిలిన స్టేట్స్కి, ఆర్ స్టేట్ టు స్టేట్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆర్టికల్ 131 ప్రకారం డైరెక్ట్లీగా మనం సుప్రీంకోర్టుకు వెళ్ళే అధికారం అనేది ఇవ్వడం జరిగింది. వాటిని ఫెడరల్ కేసెస్ అని పిలవడం జరుగుతుంది. సో ఫెడరల్ కేసెస్లో ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టుకు మాత్రమే ఉండడం జరిగింది. కేసెస్ రిలేటెడ్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ, నో, ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ పవర్ గివెన్ టు ద సుప్రీం కోర్ట్. సో బోత్ హై కోర్ట్స్ as well as Supreme Courts can interpret the DPSPs in cases involving these matters, right? So DPSPs ni both High Court as well as Supreme Court can issue orders related to the DPSPs. It is not the exclusive domain of the Supreme Court. So ఇది కూడా wrong. రివర్ వాటర్ డిస్ప్యూట్స్ మనం మోస్ట్లీ వింటాము. ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది కూడా ఉండడం అనేది జరిగింది. ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దీని ప్రకారం ట్రైబ్యునల్స్కి కూడా పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ట్రైబ్యునల్స్ కూడా పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 262. అండర్ ఆర్టికల్ 262
పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఎ స్పెషల్ ట్రిబ్యునల్ ఫర్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ రిలేటెడ్ మ్యాటర్ టు సాల్వ్ ఇట్, రైట్. సో 262 అనేది ఎంపవర్ చేయడం అనేది జరిగింది. సో ట్రైబ్యునల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ డొమైన్ అయితే కాదు, రైట్. సో ఎక్స్క్లూజివ్ డొమైన్ అయితే కాదు. స్టేట్మెంట్ నెంబర్ 4 కూడా రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2, దట్ ఈస్ ఆప్షన్ సి. ఓన్లీ 2, దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై ఏ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటే ఏంటి అని పిలవడం అనేది జరుగుతుంది. వి నో దట్ ఇండియా అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటుంది. దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. దెర్ కెన్ బి ఏ కామన్ హైకోర్ట్ ఫర్ 2 or more states. Statement number 2, that means option B. There is a double system of courts, one for the center and other for the states. Option C, Supreme Court always agrees with the High Court judgment. Option D, a single system of courts that enforces both central and state laws. Right? So మనకి యూఎస్ లాంటి స్టేట్స్లలో ఏమున్నాయి, అక్కడ ఫెడరల్ కోర్ట్ అనేది సపరేట్గా ఉంటుంది, స్టేట్ కోర్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో, ఫెడరల్ లాస్ ఏదైతే ఓవరాల్గా యూఎస్ఏ ఎనాక్ట్ చేసిన వాటిని డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ నార్మల్గా స్టేట్ కోర్ట్స్ అనేవి పర్టికులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, కాలిఫోర్నియా ఇట్లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ ఎనాక్ట్ చేసిన కోర్ట్స్ని, లాస్ని మాత్రమే రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఇంటర్ప్రిట్ చేస్తాయి. వాటి మీద మాత్రమే వ్యాలిడిటీ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇండియాలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఉంది. ఏదైనా హైకోర్టు కూడా బోత్ అది సెంట్రల్ మ్యాటర్స్ని డీల్ చేయొచ్చు, అదేవిధంగా స్టేట్ మ్యాటర్స్ని డీల్ చేసే అధికారం అనేది దానికి ఇవ్వడం జరిగింది. సో ఇట్ కెన్ ఇంటర్ప్రిట్ సెంటర్ లాస్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లాస్. ఇప్పుడు ఏపీలో కోర్టు ఉంది. ఏపీ కోర్ట్ అనేది బోత్ ఇట్ కెన్ ఇంటర్ప్రిట్ ద స్టేట్ లాస్. ఏపీ గవర్నమెంట్ ఏదైతే లాస్ని చేస్తుందో వాటిని కూడా ఇంటర్ప్రిట్ చేసే అధికారం ఉంది, యాజ్ వెల్ యాజ్ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అవి చేసిన లాస్ని కూడా ఇంటర్ప్రిట్ చేసే అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకటే కోర్ట్ సిస్టమ్ అనేది ఉండడం జరిగింది, దట్ ఎన్ఫోర్సెస్ బోత్ సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లాస్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి, రైట్. సో మనకేంటి, ఒక సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనేది ఉండడం జరిగింది. సో వన్ కోర్ట్ ఎట్ ద టాప్, సుప్రీం కోర్ట్ అనేది టాప్గా ఉండేది. స్టేట్ లెవెల్లో హైయర్ కోర్ట్స్ ఉంటాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సెషన్ కోర్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సింగిల్ సిస్టమ్ ఆఫ్ లాస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ సెంట్రల్ ఎస్టాబ్లిష్ చేస్తాయి, అదేవిధంగా స్టేట్ దగ్గర ఏదైతే కన్సర్న్డ్ హైకోర్ట్స్ ఉంటాయో అవి కూడా ఇంటర్ప్రిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఆర్ నో సపరేట్ federal courts and no separate state courts as such, right? So same courts can interpret and apply both these union as well as state laws, right? అదే విధంగా మనకి ఆర్టికల్ 101 కూడా ఉండడం జరిగింది. ఆర్టికల్ 101 దేని గురించి మాట్లాడుతుంది, డాక్ట్రైన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏవైతే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఉన్నాయో అవన్నీ లోయర్ కోర్ట్స్ మీద బైండింగ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఎన్ష్యూర్స్ ద యూనిఫార్మిటీ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ లా అక్రాస్ ద కంట్రీ, రైట్. సో హైకోర్ట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీగా ఉండడం జరుగుతుంది విత్ ఇన్ ద స్టేట్. బట్ ఏంటి, హైకోర్ట్స్ నుంచి కూడా మనకి సెంట్రల్ లాస్ని ఇంటర్ప్రిట్ చేసే అధికారం అనేది ఉండడం జరిగింది. హైకోర్టు కూడా ఇంటర్ప్రిట్ చేసే అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ద రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ pleading or acting in any court within the territory of India. Statement number 2, disputes regarding the election of the president and vice presidents are decided by the Supreme Court. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ దానిలో రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్లీడింగ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎనీ కోర్ట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పడం అనేది జరుగుతుంది. రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ లా ఇన్ ఎనీ కోర్ట్ విత్ ఇన్ ఇండియా. ప్రాక్టీసింగ్ లా అంటే ఎక్కడ వెళ్ళి అడ్వకేట్ అనేది చేయకూడదు, ఎక్కడ వారు ఒకరి తరపున లాయర్గా వాదించకూడదు, రైట్. కానీ రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ప్రాక్టీస్ ద లా, వారు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ వారు పనిచేసిన పేరెంట్ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం చేయకూడదు. సపోజ్ ఒకరు ఏపీలో హైకోర్టు జడ్జిగా పనిచేశారు, తర్వాత రిటైర్ అవ్వడం అనేది జరిగింది. వారు ఏపీలో మాత్రం వాదించడానికి వీలు లేదు. హైకోర్టు అనేది ఏపీలో ఉన్నప్పుడు తను జడ్జిగా పనిచేశారు కాబట్టి ఏపీ కోర్టులో తను వాదించడానికి వీలు లేదు. కావాలంటే తెలంగాణ వెళ్ళొచ్చు, కావాలంటే
మన హైకోర్టు, చెన్నై హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మద్రాస్ హైకోర్టు అక్కడ వాదించే అవకాశం అనేది ఉంది. కానీ ఏదైతే వాళ్ళ హోమ్ ఆర్ నేటివ్ ఆర్ పేరెంట్ హైకోర్టు ఉంటుందో అక్కడ మాత్రం ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. కానీ ఇక్కడ మన స్టేట్మెంట్ ఏమన్నారు, స్టేట్మెంట్లో ఆల్ రిటైర్డ్ జడ్జెస్ ఆర్ ప్రొహిబిటెడ్ అన్నారు. ఆల్ అంటే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ అని అన్నారు. సుప్రీంకోర్ట్ ఎస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్, బట్ హైకోర్ట్ ఆర్ నాట్ ప్రొహిబిటెడ్. సో స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతూ ఉంటుంది. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు, డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనకి సుప్రీం కోర్ట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ టు డిసైడ్ ద డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ వెల్. ఆర్టికల్ నెంబర్ ఎంత, ఆర్టికల్ 71 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాటర్స్ and even the decision of the Supreme Court is binding in such matters, right? So it is final and binding. ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అన్నింటినీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ డిసిషన్స్ అనేవి ఫైనల్ అండ్ బైండింగ్ గా కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈస్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఏవేవి ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, ఏ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ టు ద ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. స్టేట్మెంట్ నెంబర్ 4, ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద 2 ఆర్ మోర్ స్టేట్స్. ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ అనేది వేటికి ఉన్నాయి వచ్చేసి డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 ఆర్ మోర్ స్టేట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా డిస్ప్యూట్స్ బిట్వీన్ ద 2 ఆర్ మోర్ స్టేట్స్, స్టేట్ వర్సెస్ స్టేట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీని కిందకి రావడం అనేది జరిగింది. మనం మిగిలిన 2 ఏదైతే ఉన్నాయో ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ వాటి మీద ఫోకస్ చేద్దాం. ఏ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్ టు ద ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్. ఈ పార్లమెంట్ ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో పార్లమెంట్కి ఎలక్షన్, దట్ మీన్స్ ఎంపీ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ డిస్ప్యూట్స్ని సుప్రీంకోర్టు అనేది ఒరిజినల్గా డీల్ చేస్తుంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఒరిజినల్గా డీల్ చేస్తూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ అంటే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళే అధికారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ హైకోర్ట్స్ హ్యాడ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ఎలక్షన్ మ్యాటర్స్ అండ్ అపీల్స్ గో టు ద సుప్రీం కోర్ట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ యూనియన్ టెరిటరీ. Right. So Article 131 applies only to the disputes between the center and the states, not to the union territories. UTs అనేవి గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సచ్ డిస్ప్యూట్స్ డు నాట్ ఫాల్ అండర్ ద సుప్రీం కోర్ట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ 131. ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి ఇవి రావు. 131 కింద ఇవి రావు. యూటీస్ రిలేటెడ్ రావు. ఓన్లీ స్టేట్స్, యూనియన్ వర్సెస్ స్టేట్స్ ఆర్ యూనియన్ అండ్ స్టేట్ వర్సెస్ స్టేట్స్ ఆర్ స్టేట్ వర్సెస్ స్టేట్స్ మాత్రమే దీనిలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ సి ఆల్సో ఇస్ రాంగ్. సో వచ్చేసి ఓన్లీ 1 and 4 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అండ్ అపీల్ బై స్పెషల్ లీవ్. అపీల్ బై స్పెషల్ లీవ్. స్టేట్మెంట్ నెంబర్ 1, the Supreme Court is authorized to grant in its discretion special leave to appeal from any judgment. Statement number 2, it can be granted in the final judgment only. Final judgment only అని అడుగుతున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ మీద మాత్రమే ఇవ్వగలుగుతారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. See, Article 136 of the Indian Constitution empowers the Supreme Court to grant the special leave to appeals. దీన్నే మనం ఏమంటాము, SLPs అని పిలవడం జరుగుతుంది. స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని పిలవడం. అగేన్స్ట్ ఎనీ జడ్జ్మెంట్ ఆర్ ఏ డిగ్రీ ఆర్ అన్ ఆర్డర్. రైట్. సో ఏ జడ్జ్మెంట్ కైనా కూడా అది స్పెషల్ లీవ్ అనేది ఇచ్చే అధికారం అనేది ఉంటుంది. ఆఫ్ ఎనీ కోర్ట్ అన్న ఇవ్వచ్చు, ట్రైబ్యునల్ అన్న ఇవ్వచ్చు. కానీ మిలిటరీ ట్రైబ్యునల్స్ కాదు. ఇక్కడ ట్రైబ్యునల్స్ అని అంటే నార్మల్ సివిల్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో అవి మిలిటరీ ట్రైబ్యునల్స్ అనేవి కావు. రైట్. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ డిస్క్రిషనరీ. ద సుప్రీం కోర్ట్ మే ఆర్ మే నాట్ గ్రాంట్ దిస్ అపీల్. రైట్. సుప్రీం కోర్ట్ యొక్క డిస్క్రిషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. రైట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2లో ఏమంటున్నారు, ఇట్ కెన్ బి గ్రాంటెడ్ ఇన్ ద ఫైనల్ జడ్జిమెంట్స్ ఓన్లీ. ఫైనల్ జడ్జిమెంట్స్ మీద మాత్రమే ఇస్తారు అని చెప్తున్నారు. ఎస్ఎల్పి ఈస్ నాట్ లిమిటెడ్ టు ద ఫైనల్ జడ్జిమెంట్. ఫైనల్ జడ్జిమెంట్స్ మీద మాత్రమే కాదు,
ఏవైతే ఇంట్రీమ్ ఆర్డర్స్ కావాలో అప్పుడు కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్రీమ్ ఆర్డర్స్ మీద కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్ జడ్జ్మెంట్ మీద వెళ్ళొచ్చు. ఆర్ ఎనీ అదర్ డిసిషన్ ఆఫ్ ఏ లోవర్ కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్. ఈవెన్ మ్యాటర్ ఇక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం అనేది ఉంటుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం అనేది ఉంటుంది. రైట్. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏ. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బోత్ హైకోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ మధ్యలో జ్యూరిస్డిక్షన్ రెండింటి మధ్యలో ఏవేవి వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్, ఇది ఆల్రెడీ చూసాం. ఆర్టికల్ 131 కింద ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది, సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్. ఇక్కడ ఏమన్నా డిస్ప్యూట్స్ బిట్వీన్ ద స్టేట్స్ ఇంటర్సే. ఇంటర్సే అని అంటే ఇక్కడ వాటి మధ్యలో, ఇంటర్సే మధ్య వాటి మధ్యలో ఏవైతే ఉన్నాయో ఇన్ బిట్వీన్ అని అర్థంలో వస్తుంది. రైట్. సో ఇది కూడా కాదు. ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ అగేన్స్ట్ ద వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. సో ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ వయలేషన్స్ అనేవి ఛాలెంజ్ చేసినప్పుడు అవి దే డు నాట్ ఆల్వేస్ కమ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బోత్ కోర్ట్స్. ఏవైతే ఫెడరల్ ఇష్యూస్ ఉన్నాయో, ఫెడరల్ ఇష్యూ కూడా కాన్స్టిట్యూషనల్ కేసే, కానీ అది ఓన్లీ సుప్రీంకోర్టు మధ్యలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఆల్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనేవి రావు కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని స్టేట్మెంట్ని కూడా ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎందుకు స్టేట్మెంట్ తీసేసాం అర్థమవుతుంది కదా. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అన్నారు. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అంటే ఆల్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అని అర్థం. సో ఆల్ వస్తుంది కాబట్టి ఫెడరల్ అనేవి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, ఇవి కూడా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్సే. సో అవి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఓన్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేవి రెండింటికి కామన్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఓన్లీ కామన్ థింగ్ ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది. సుప్రీంకోర్టు అనేది ఎంత నెంబర్, ఆర్టికల్ నెంబర్ అన్నది ఆర్టికల్ 32. హైకోర్టు ఎంత నెంబరు, ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ఇవి ఎంపవర్ చేస్తాయి రెండింటిని. ఈ ఆర్టికల్స్ అనేవి సుప్రీంకోర్టుని అదేవిధంగా హైకోర్టుని రిట్స్ ఇష్యూ చేయడానికి ఎంపవర్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు యొక్క రిట్స్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఏదైతే హైకోర్టుకి ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫండమెంటల్ రైట్ బట్ ఆల్సో ఫర్ అదర్ లీగల్ రైట్స్ యాజ్ వెల్. లీగల్ రైట్స్కి కూడా ఇది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ లార్జ్ వెన్ కంపేర్డ్ టు ద సుప్రీం కోర్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ టు సేఫ్ గార్డ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద Supreme Court of India? Supreme Court of India. While appointing the Supreme Court judges, the President of India has to consult the Chief Justice of India. The Supreme Court judges can be removed by the Chief Justice of India only. Statement number 3. The salaries of the judges are charged on the Consolidated Fund of India, which is non-votable by the Parliament. Statement number 4. The conduct of judges cannot be discussed in the legislatures unless an impeachment motion is under consideration in Parliament. Right. So first statement lo emantunaru, while appointing the Supreme Court judges, the President of India has to consult the Chief Justice of India. Statement అనేది కరెక్ట్. ఆల్రెడీ మనం చూసాం ఆర్టికల్ 124 ఆఫ్ 2 లో ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. It states that President of India appoints the Supreme Court judges after consulting the CJI and other senior judges if necessary. అంటే ఇక్కడ ఏంటి, కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క రికమెండేషన్స్ మేరకు కన్సల్టేషన్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు, ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కెన్ బి రిమూవ్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ అని చెప్పడం జరుగుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే తీసేయడం వీళ్ళని చేస్తారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఎవరు రిమూవ్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్గా చేయడానికి ఉండదు. ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ఉంటుంది. ఆ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది 2/3 మెజారిటీతో పార్లమెంట్లో పాస్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కెన్ ఓన్లీ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ బేస్డ్ ఆన్ ద మోషన్స్ పాస్ బై ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ బై ఏ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాతనే ప్రెసిడెంట్ వారిని తీసేయడానికి గల పవర్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో సిజేఐ alone cannot remove the judge. CJI cannot remove a judge of a Supreme Court. Statement అనేది wrong. The salaries of judges are charged on the Consolidated Fund of India, which is non-votable. Right. So ఇది కరెక్ట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 125 అనేది దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ స్టేట్స్ దట్ ద సాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా
హైకోర్టు జడ్జెస్ యొక్క పెన్షన్స్ ని కూడా ఇక్కడే చార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూసాము, రైట్. సో ఇది కూడా స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 4 లో ఏం చెప్తున్నారు? ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ద లెజిస్లేచర్స్ అన్లెస్ అన్ ఇంపీచ్మెంట్ మోషన్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఇన్ ద పార్లమెంట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎప్పుడైతే ఉందో జడ్జెస్ గురించి పార్లమెంట్ లో డిస్కస్ చేయకూడదు, ఓన్లీ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది జరుగుతున్నప్పుడు మాత్రమే వారి యొక్క కండక్ట్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీని యొక్క ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 121 అనేది దీని గురించి మెన్షన్ చేయబడుతూ ఉంటుంది. సపరేషన్ ఆఫ్ పవర్స్ లో భాగంగా ఈ విధమైన మెకానిజం ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? 134. ఆప్షన్ డి 134 is the right answer. Option D 134 is the right answer. Question number 12. Consider the following statements about the writ jurisdiction. The Supreme Court can issue writs only on appeal of an aggrieved person. Statement number 2. The Supreme Court can issue writs sumo to. Both Supreme Court and High Courts can issue writs. Writs అంటే ఏంటి? సుప్రీం కోర్ట్, హైకోర్ట్స్ అనేవి పవర్స్ అనేవి ఉండడం జరిగింది. దేనికి? ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కోసం ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 కింద వీటికి పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం రిట్ జ్యూరిస్డిక్షన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఓన్లీ ఆన్ ద అప్పీల్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ అప్పీల్ చేస్తే మాత్రమే సుప్రీం కోర్ట్ రిట్స్ ని ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ స్టేట్మెంట్ రైటా? రాంగ్. సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద అప్పీల్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ బట్ ఆల్సో ఆన్ సుమోటో కేసెస్. సుమోటో అంటే ఏంటి? బై టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ సర్టెన్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ. ఇష్యూలు ఏవైతే ఉన్నాయో సొసైటీలో వాటి పట్ల ఇట్ కెన్ టేక్ ద ఇష్యూ ఆన్ ఇట్స్ ఓన్, తన ఓన్ గానే ఆ ఇష్యూని కన్సిడర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఆర్టికల్ 32 డస్ నాట్ లిమిట్ ద రిట్ ఇష్యూయన్స్ ఓన్లీ టు ద పిటిషన్స్ ఫ్రమ్ ద అఫెక్టెడ్ ఇండివిజువల్స్ నుంచి మాత్రమే కాకుండా మిగిలిన ఇష్యూస్ మీద కూడా రిట్స్ ని ఇష్యూ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 లో ఏం చెప్తున్నారు? సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఆన్ సుమోటో కింద కూడా కేసుని తీసుకోవచ్చు. ఆ కేసెస్ ని తీసుకొని వాటి మీద కూడా కేసెస్ అనేవి ఆ రిట్స్ అనేవి ఇష్యూ చేసే అధికారం అనేది ఉంది. ఇదే మనం PIL లో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో దిస్ పవర్ ఆఫెన్ ఎక్సర్సైజ్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. బోత్ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ కెన్ ఇష్యూ ద రిట్స్. ఆన్సర్ అనేది కరెక్ట్. ఆర్టికల్ 32 యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 226 కింద 2 అనేది ఇష్యూ చేసే అధికారం అనేది ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ మాత్రమే సుప్రీం కోర్ట్ అనేది ఇష్యూ చేయగలుగుతుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్, అదర్ లీగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ ఆర్డినరీ లీగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి 226 అనేది ఎంపవర్ చేస్తుంది. ఎవరిని? హైకోర్ట్స్ని ఎంపవర్ చేయడం అనేది జరిగింది. సుప్రీం కోర్ట్ అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ రిట్స్ మాత్రమే ఇష్యూ చేసే అధికారం అనేది ఉంది, రైట్. సో ఆన్సర్ వచ్చేసి, సో ఆప్షన్ 2 and 3 is the right answer. That is option C is the right answer, right. So next question. With reference to the power of judicial review of high courts, consider the following statements. High courts can review the laws enacted by the state legislatures only, not the ones enacted by parliament. The high court cannot interpret the constitution while reviewing any law or order passed by the government, as Supreme Court is the sole interpreter of the constitution, right. So high courts have the powers of the judicial reviews. So they can examine the constitutionality of a government actions and even the constitutionality of the laws యొక్క కాన్స్టిట్యూషనాలిటీస్ ని చూడొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ అనేవి కూడా కాన్స్టిట్యూషన్ యొక్క పరిధిలోకి లోబడి ఉన్నాయా లేదా అనేది చూసే అధికారం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇండియాలో హైకోర్ట్స్ కి కూడా జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది ఉండడం జరిగింది. సో హైకోర్ట్స్ కెన్ రివ్యూ ద లాస్ ఎనాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ అన్నది రాంగ్. పార్లమెంట్ ఏదైతే ఎనాక్ట్ చేస్తుందో వాటిని కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇండియాలో మనం చూసాం ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఉండడం అనేది జరిగింది, రైట్. సో దాని ద్వారా పార్లమెంట్ యొక్క లాస్ ని కూడా స్టేట్ యొక్క ఏదైతే హైకోర్ట్స్ ఉన్నాయో ఆ హైకోర్ట్స్ అనేవి ఇంటర్ప్రిట్ చేసే అధికారం అనేది ఉంది. సో the high courts have the power to review both state laws as well as the central laws to check their constitutional validity. పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టికల్ 226 డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 227 కూడా వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఏ పార్లమెంటరీ లా వయలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎక్సీడ్స్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఏ హైకోర్ట్ కెన్ స్ట్రైక్ ఇట్ డౌన్. అంటే ఇక్కడ నలిఫై చేసే అధికారం అనేది హైకోర్టు కూడా ఉండడం అనేది
జరిగింది, రైట్. సో ఒక పార్లమెంటరీ లా అనేది కూడా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే హైకోర్టు కూడా దాన్ని నలిఫై చేసే అధికారం అనేది ఉంది. సో ఆప్షన్ అనేది రాంగ్, స్టేట్మెంట్ అనేది రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు, హైకోర్ట్ కెనాట్ ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ వైల్ రివ్యూయింగ్ ఎనీ లా ఆర్ ఆర్డర్ పాస్ బై ద గవర్నమెంట్ యాజ్ సుప్రీం కోర్ట్ ఈస్ ద సోల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. హైకోర్ట్స్ కెన్ ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ వైల్ రివ్యూయింగ్ ఎనీ లా ఆర్ ఆర్డర్. హైకోర్ట్స్ కెన్ ఇంటర్ప్రిట్. సుప్రీం కోర్ట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ, బట్ హైకోర్ట్స్ ఆల్సో హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ పవర్. హైకోర్ట్స్ కూడా ఈ పవర్ అనేది ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు ఎవరు, ఫైనల్ ఇంటర్ప్రిటర్, ఫైనల్ అథారిటీ అనేది సుప్రీంకోర్టు దగ్గర ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంటర్ప్రిటేషన్ కూడా ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది, హైకోర్టుకి ఆర్టికల్ 226 కింద ఇవ్వడం జరుగుతుంది. రిట్స్ని ఇష్యూ చేసే అధికారం అనేది ఉంది, ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయాలి. సో ఒక లా అనేది మనం జడ్జ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందా లేదు అని అంటే అక్కడ మనం లాని ఇంటర్ప్రిట్ చేయడమే కదా, నథింగ్ బట్. సో ఖచ్చితంగా ఈ హైకోర్ట్స్ కూడా పవర్స్ అనేవి ఉండడం జరిగింది, హైకోర్ట్స్ కూడా ఈ పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. రెగ్యులర్గా మనం చూసాం చాలాసార్లు రిజర్వేషన్స్ రిలేటెడ్ కేసెస్ అన్నీ కూడా హైకోర్ట్సే ముందు డీల్ చేయడం అనేది జరుగుతుంది, ఆ తర్వాతే మనకి సుప్రీంకోర్ట్స్కి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. సో దే కెన్ ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్, దే కెన్ ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్. సో ఇది కూడా స్టేట్మెంట్ అనేది రాంగ్. సో స్టేట్మెంట్ డి, నీదర్ 1 nor 2 is the right answer. That is option D. Option D, neither 1 nor 2 is the right answer. So next question. What does the judicial review function of a Supreme Court mean? Review its own judgment, review the functioning of the judiciary in the country, examine the constitutional validity of laws, examine the judicial amendments, right? సో జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, మీనింగ్ examining the constitutional validity of the laws, executive actions, policies to ensure they are in conformity with the Constitution of India. Constitution of India తోని అలైన్మెంట్గా ఉన్నాయా లేదా అనేది చూడడం అనేది జుడిషియల్ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. సో జుడిషియల్ రివ్యూ అంటే పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా అవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయనుకోండి, వాటిని స్ట్రైక్ డౌన్ చేసే అధికారం అనేది కూడా ఉంటుంది. సో దట్ నలిఫై అవుతాయి, అవి ఏ ఎఫెక్ట్గా ఉండవు, ఏ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్టికల్ 30 నుండి రావడం జరుగుతుంది. సో లాస్ ఇన్కన్సిస్టెన్సీ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైడ్ అని ఆర్టికల్ 30 ఎక్స్ప్లిసిట్గా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 32 అనేది ఏం చెప్తుంది, రిట్ జ్యూరిస్డిక్షన్ని ఇవ్వడం అనేది జరిగింది ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అదేవిధంగా ఆర్టికల్ 226 కూడా హైకోర్ట్స్ విషయంలో ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 131, 136, ఈవెన్ 142 వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ 147 కూడా దీని గురించి డిస్కస్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో సుప్రీం కోర్ట్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ లాస్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ ఇన్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషన్ టు ఎన్ష్యూర్ ద ప్రైమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లాస్, రైట్. సో జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఏం చేశారు, కేశవానంద భారతి కేసులో 1973లో ఒక బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని తీసుకురావడం అనేది జరిగింది. పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది, రైట్. సో అదర్ ఆప్షన్స్ ఎందుకు రైట్ కాదు కూడా ఒకసారి చూద్దాం. రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్, రివ్యూయింగ్ ఏ ఆర్టికల్లో రావడం జరుగుతుంది, ఆర్టికల్ 137లో కవర్ చేయడం అనేది జరిగింది. దీన్ని రివ్యూ జ్యూరిస్డిక్షన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్, రైట్. సో బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్. ఆప్షన్ బి వచ్చేసి రివ్యూ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ ద కంట్రీ. సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్, సుప్రీం కోర్ట్ యొక్క రివ్యూ పవర్ అనేది, జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది ఏదైతే ఫంక్షనింగ్ సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉందో దాని కిందికి రాదు, సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ కిందికి రాదు, రైట్. సో ఇది కూడా రాంగ్. ద జ్యుడిషియల్ అమెండ్మెంట్స్ ప్రాసెస్, జ్యుడిషియల్ అమెండ్మెంట్ అంటే ఈ వర్డే చాలా వేగ్గా ఉండడం అనేది జరిగింది. జ్యుడిషియల్ అమెండ్మెంట్ అనే వర్డే చాలా ఎక్కువగా వేగ్గా ఉండడం అనేది జరిగింది. సో ఎగ్జామిన్ ద జ్యుడిషియల్ అమెండ్మెంట్ అంటే ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జిస్ట్ ఇన్, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇండియాతో పాటు ఎక్కడ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇండియాతో పాటు యూఎస్ఏలో రెగ్యులర్గా మనం వింటూ ఉంటాము, యూఎస్ఏలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంది. యూకేలో జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లిసిట్గా అనేది లేదు, రైట్. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇండియాలో, యూఎస్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాము. దీని ప్రకారం ఏంటి, అక్కడ పవర్ అనేది ఏవైతే సుప్రీంకోర్టు ఉన్నాయో హైకోర్ట్స్కి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్నాయా లేదా అని ఎన్షూర్ చేయడానికి కావాల్సిన పవర్స్ అనేవి కోర్ట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏవైతే పార్లమెంట్ పాస్ చేసిన లాస్ కూడా, అదేవిధంగా స్టేట్ పాస్ చేసిన లాస్ని కూడా వాటిని ఇంటర్ప్రిట్ చేస్తూ ఆ లాస్ అనేవి
కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి తగినట్లుగా ఉన్నాయా లేదా అన్న జడ్జ్మెంట్ ఇవ్వడం అనే అధికారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్స్ ద్వారా రావడం జరిగింది. ఆర్టికల్ 32, 226, 142 అండ్ 147 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. 147 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. యూకేలో కాబట్టి అక్కడ పార్లమెంట్ ఏం చేస్తే అది అల్టిమేట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో పార్లమెంటరీ సావర్నిటీ అనేది ఉంటుంది యూకేలో. ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ ఓన్లీ కాదు, సారీ, ఆప్షన్ డి ఇండియా అండ్ యూఎస్ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ రివ్యూ అనేది వేటి మీద ఫాలో అవుతూ ఉంది అని అడగడం జరుగుతూ ఉంది. సో ఆప్షన్ ఏ రూల్ ఆఫ్ లా, ఆప్షన్ బి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఆప్షన్ సి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఆప్షన్ డి కన్వెన్షన్స్. ఇక్కడ మనని ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయిందని అడగడం జరుగుతూ ఉంది. ఆప్షన్ ఏ రూల్ ఆఫ్ లా అని అంటున్నారు, ఆప్షన్ బి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఆప్షన్ సి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఆప్షన్ డి కన్వెన్షన్స్. మనకు వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం అనేది జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ రివ్యూలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటిది? ఎప్పుడైనా కూడా లా అనేది ఒక స్టేట్ లెజిస్లేచర్ అనేది ఎనాక్ట్ చేసినప్పుడు అది డ్యూ ప్రాసెస్ని ఫాలో అయినట్టయితే. Next question, judicial review in the Indian constitution is based on which of the following? Option A rule of law, option B due process of law, option C procedure established by law, option D conventions. రైట్. సో ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ రివ్యూ అనే ప్రాసెస్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయితే ఉంది, ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే ఏంటి? ఏ లా ఎనాక్టెడ్ బై ద లెజిస్లేచర్ ఈజ్ వ్యాలిడ్ as long as it follows the mentioned procedure or prescribed procedures. The court does not examine whether the law is just or fair. They only deal with whether it is properly enacted or not. So ఏదైనా లా అనేది తీసుకొచ్చినప్పుడు లా యొక్క ఫెయిర్నెస్ని ఒక జస్టిస్ని అది ఎగ్జామిన్ చేయదు. ఓన్లీ అది కరెక్ట్ ప్రాపర్గా మెకానిజం అనేది ఫాలో అయ్యారా, ప్రాపర్ లీగల్ ఎన్ష్యూర్ని చేశారా లేదా అనేది మాత్రమే చూడడం అనేది జరుగుతుంది. ఇది ఇండియాలో అండ్ జపాన్లో కూడా ఫాలో అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. రైట్. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? రూల్ ఆఫ్ లా వచ్చేసి ఏంటి అని అంటే ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనే ఒక ప్రిన్సిపల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? డ్యూ ప్రాసెస్ మీన్స్ ఇట్ నాట్ ఓన్లీ చెక్స్ వెదర్ ద లా ఈజ్ ఎనాక్టెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్, బట్ ఆల్సో వెదర్ ఇట్ ఈస్ ఫెయిర్ అండ్ జస్ట్నెస్ అనేది ఉందా, ఫెయిర్నెస్ అనేది ఉందా లాలో అనేది కూడా దీన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లా అనేది, ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? యూఎస్ఏలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద డాక్ట్రైన్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ యూఎస్ఏ, బట్ ఇండియా డస్ నాట్ ఫుల్లీ ఫాలో ఇట్. ఇండియాలో ఎప్పుడైతే ఆర్టికల్ 21 వస్తుందో అప్పుడు మాత్రమే ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ కేసు ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది? సో మేనకా గాంధీ కేసు విషయంలో ఆర్టికల్ 21లోకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లోకి ఎప్పుడైతే ఉంటుంది. సో అనదర్ వన్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? అన్రిటన్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై ద వేరియస్ గవర్నమెంట్స్ అని కొన్ని అన్రిటన్ కన్వెన్షన్స్ ఆ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతుంటాయి కదా, ఆ ప్రాక్టీసెస్ని మనం కన్వెన్షన్స్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఈ కన్వెన్షన్ మీద కాదు. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై ద లా. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. అసర్షన్ రీజనింగ్ టైప్లో ఇవ్వడం అనేది జరిగింది. అసర్షన్ ఏం చెప్తున్నారు? జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ ప్రాసెస్ టు రిస్ట్రైన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద లెజిస్లేచర్స్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ పవర్ విచ్ మే నాట్ బి శాంక్షన్ బై ద కాన్స్టిట్యూషన్. సో రీజనింగ్ ఏం చెప్తున్నారు? ద ఓన్లీ సోర్స్ ఆఫ్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ద ఆర్టికల్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో అసర్షన్లో ఏముంది? అసర్షన్ అనేది కరెక్ట్, ఇట్ ఈస్ ట్రూ. జ్యుడిషియల్ రివ్యూ అలౌస్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లాస్ ఆర్ యాక్షన్స్ ఆర్ ఈవెన్ పాలసీస్. ఏవైనా గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఉన్నా, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ ఉన్నా కూడా ఆ కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయా లేవా అనేది వాటిని ఎగ్జామిన్ చేయడానికి జ్యుడిషియల్ రివ్యూ అనేది హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పవర్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ లా అనేది ఆర్ యాక్షన్ అనేది కాన్స్టిట్యూషన్కి వైలేషన్గా ఉన్నట్లయితే ఆ యాక్ట్ని ఆర్ ఆ ఏదైతే లాస్ తీసుకొస్తారో వాటిని స్ట్రైక్ డౌన్ చేసే పవర్ అనేది హైకోర్టుకి అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టుకి ఇవ్వడం అనేది
జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏం చేస్తారు, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అనేది కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లోనే వర్క్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో దే డు నాట్ యాక్ట్ ఆర్బిట్రల్లీ ఆర్ దే డు నాట్ యాక్ట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, రైట్. సో ఇది అసర్షన్ అనేది కరెక్ట్. రీజనింగ్లో ఏం చెప్తున్నారు, ఆర్టికల్ 13కి మాత్రమే సోర్స్ ఉంది అని చెప్తున్నారు. ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఈస్ ఆర్టికల్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 13లో ఏముంటుంది, ఇట్ స్టేట్స్ దట్ ఎనీ లా వయోలేటింగ్ ద ఫండమెంటల్ రైట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అని అంటారు. సో ఏదైనా లా అనేది ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ చేస్తేనే దట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అని ఆర్టికల్ 13 అనేది చెప్తూ ఉంటుంది. హౌవెవర్ జ్యుడిషియల్ రివ్యూ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మల్టిపుల్ ప్రొవిజన్స్. ఇందాకే చూసాం కదా, ఆర్టికల్ 13 ఉంటుంది, ఆర్టికల్ 32 ఉంటుంది, 226 ఉంటుంది, 131 ఉంటుంది, రైట్. సో చాలా ప్రొవిజన్స్ అనేవి ఉండడం జరిగింది, రైట్. సో ఓన్లీ ఆర్టికల్ 131, 136, ఈవెన్ 142, 147 నుండి కూడా ఈ పవర్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రీజన్ అనేది రాంగ్. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా జ్యుడిషియల్ రివ్యూ ఎంప్లాయీస్, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఏం చేస్తారు అని అడగడం జరుగుతుంది. ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ to pronounce upon the constitutionality of the law of judiciary to question the wisdom of laws enacted by the legislatures. Statement number option C, the power of judiciary to review all the legislative enactments before they are assented to by president. Option D, the power of judiciary to review its own judgment given earlier in similar or different cases. Right. So option వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇందాకే చూసాం కదా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ టు ప్రొనౌన్స్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఏవైనా లాస్ పాస్ చేస్తామో అవి కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో అవి కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది ఎగ్జామిన్ చేయడం అనేది జ్యుడిషియల్ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. వీటి యొక్క పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇందాక చూసినాము ఆర్టికల్ 13, 32, 226, 131, 136, 142, ఈవెన్ 147 నుండి ఇవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో అదర్ ఆప్షన్స్ ఎందుకు కావు, ఎప్పుడైనా విజ్డమ్ని క్వశ్చన్ చేయవు, రైట్. సో దే డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద పాలసీ మ్యాటర్. అది జ్యుడిషియల్ యాక్టివిజం కింద రావడం జరుగుతుంది. ఒకవేళ అలా చేసినట్లయితే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అనం, జ్యుడిషియల్ యాక్టివిజం కిందకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో బిఫోర్ ఎనాక్ట్మెంట్ అనేది ఎప్పుడు జరగదు, రైట్. సో లాస్ ఆర్ రివ్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ దే ఆర్ డ్యూలీ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ అండ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. ఒకవేళ ఎనాక్ట్ అయిన తర్వాతనే అండ్ మరియు ఛాలెంజ్ చేసినప్పుడు మాత్రమే ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉంది, ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ టు రివ్యూ ఆన్ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్ గివెన్ ఎర్లియర్ ఇన్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ కేసెస్ అన్నారు. ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టుకి రివ్యూ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది, రైట్. కానీ ఇక్కడ ఈ రివ్యూ అనేది, జ్యుడిషియల్ రివ్యూ అనేది, రివ్యూ జ్యూరిస్డిక్షన్ అనేది రెండు డిఫరెంట్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ ఎంత, ఆర్టికల్ 137. 136 వచ్చేసి హైకోర్ట్స్ నుంచి ఏవైతే వర్డిక్స్ వచ్చాయో వాటి మీద అప్పీల్కి వెళ్ళడం అనేది 136 కింద వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద జ్యుడిషియల్ యాక్టివిజం మీద ఇది క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఒరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్ ద కెనడా. Judicial activism denotes the proactive role played by the judiciary in the protection of the rights of citizens, in the promotion of justice in the society, right. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నారు, ఇది కెనడాలో స్టార్ట్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ అయిందని అంటున్నారు, కెనడాలో స్టార్ట్ అయింది అని అంటున్నారు. కెనడాలో కాదు, ఇది యూఎస్లో స్టార్ట్ అయింది. ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఎస్ఏలో స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2లో ఏం చెప్తున్నారు, జ్యుడిషియల్ యాక్టివిజం యొక్క డెఫినేషన్ ఏంటి అని చెప్పడం జరుగుతుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం డినోట్స్ ద ప్రొయాక్టివ్ రోల్. సో ప్రొయాక్టివ్ రోల్ ప్లేడ్ బై ద జ్యుడిషియరీ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద society. So judicial activism refers to a situation where judiciary takes the active role in ensuring the laws అప్లికేషన్ యొక్క లాస్ అనేది ఏదైతే లాస్ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకుండా చూడడం అనేది జ్యుడిషియల్ రివ్యూలోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి అప్లై చేయడానికి ఏమైనా లాస్ లేవనుకోండి, ఆ దాన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ టేక్స్ ద రోల్ ఆఫ్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్. ఆ రోల్ని తీసుకొని
ఏదైతే వాక్యం ఉందో దాన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా వెల్ఫేర్ అనేది ప్రమోట్ చేయాలి, సొసైటీలో జస్టిస్ అనేది ప్రమోట్ చేయాలి, దానికోసం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కి ఏమన్నా వైలేషన్ జరిగినట్లయితే కూడా అప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయడానికి జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ బీయింగ్ యాక్టివ్, ప్రొయాక్టివ్ దెన్ బీయింగ్ ప్యాసివ్. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒకసారి లా ఎనాక్ట్ అయిన తర్వాత లాని మనం సుప్రీంకోర్టు తీసుకెళ్ళినట్టయితే దాన్ని రివ్యూ చేసి కరెక్టా కాదా అని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒకవేళ లా లేక కేసులో మనం చూడడం అనేది జరిగింది. విశాఖ గైడ్లైన్స్ కేసులో ఏం జరిగింది ఆ టైంలో? అప్పుడు అక్కడ ఎటువంటి ప్రొటెక్షన్కి లాస్ అనేవి లేవు. విశాఖ గైడ్లైన్స్ దేని గురించి మాట్లాడుతుంది? మెయిన్గా వచ్చేసి ప్రొటెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ టైంకి ఎటువంటి లా అనేది లేదు. సో దానివల్ల ఏం చేసింది? సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏదైతే వాక్యూమ్ ఉందో ఆ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఒక ప్రొయాక్టివ్ రోల్లోకి సుప్రీంకోర్టు వెళ్ళడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ జ్యుడిషియల్ యాక్టివిజం. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటింగ్ ద లాస్ వెరీ బ్రాడ్లీ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీస్. మన పుట్టస్వామి కేసులో చూడడం అనేది జరిగింది, రైట్. సో అక్కడ కూడా రైట్ టు ప్రైవసీని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. యాక్టివిజంలో పార్ట్గానే ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ కోసం అనేది రావడం అనేది జరిగింది. ఒకవేళ ఏవైనా లెజిస్లేషన్ లేకపోతే కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. విశాఖ గైడ్ లైన్స్ అనేది వెరీ ఎగ్జాంపుల్. సో ఇది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? పిఐఎల్స్ అనేది ఎవరైతే ఫైల్ చేస్తారో వాటిని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదు అని అంటే ఆల్రెడీ ఏవైతే లాస్ ఎనాక్ట్ చేస్తున్నాయో ఆ లాస్ని బ్రాడర్గా వాటి యొక్క పరిధిని దాటి కొంచెం కూడా ఇంటర్ప్రిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఎంప్లాయిస్ ద అసర్టివ్ రోల్ ప్లేడ్ బై ద జ్యుడిషియరీ, రైట్. సో ఇట్ ఎన్ఫోర్సెస్ ద 2 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అదర్ 2 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమేమి ఉన్నాయి? లెజిస్లేచరీ, ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి కదా, వాటి యొక్క వర్క్స్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయడానికి కూడా పుష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇట్ ఫోర్సెస్ ద అదర్ 2 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ టు డిశ్చార్జ్ దేర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ప్రాపర్లీ, రైట్. సో ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వచ్చేసి యుఎస్ఏ, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద circumstances can judicial activism be said to be in action, right? The legislature and executive wings of the government fail to discharge their duties under the constitution and the Supreme Court intervenes. A high court intervenes through appeals against the judgments of the lower court. A court monitors the development in a case during the trial period and issues necessary direction. ఇందాకే మనం చూసాము, ఎప్పుడైతే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేది సరిగా యాక్ట్ చేయకపోతే సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ అవుతూ దానికి డైరెక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇది రైట్. స్టేట్మెంట్ 2లో ఏం మాట్లాడుతున్నారు? హైయర్ కోర్ట్ ఇంటర్ఫరెన్స్ త్రూ అప్పీల్స్ అగేన్స్ట్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లోవర్ కోర్ట్. ఇది ఏం జరుగుతుంది? అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ కిందకి రావడం అనేది జరుగుతుంది, కానీ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది కాదు. ఆప్షన్ అనేది రాంగ్. సో థర్డ్ దానిలో ఏం చెప్తున్నారు? ఏ కోర్ట్ మానిటర్స్ ద డెవలప్మెంట్ ఇన్ ఏ కేస్ డ్యూరింగ్ ద ట్రయల్ పీరియడ్ అండ్ ఇష్యూస్ ద నెసెసరీ డైరెక్షన్స్. సో ఇది కూడా జ్యుడిషియల్ యాక్టివిజం కిందకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వేర్ ద కోర్ట్ యాక్టివ్లీ మానిటర్స్ ద కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద జడ్జింగ్ దెమ్, అడ్జుడికేటింగ్ దెమ్. సో నార్మల్గా అడ్జుడికేషన్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కోర్ట్ అనేది యాక్టివ్గా ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కోర్ట్ అనేది ఒక్కొక్కసారి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ని, సిట్ అని అంటాం కదా, వాటిని అపాయింట్ చేయడం జరుగుతుంది అండ్ టైం టు టైం డైరెక్షన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కోల్ బ్లాక్ అలొకేషన్, కోల్గేట్ అని అప్పట్లో 2014లో ఒక ఇష్యూ మానిటర్ చేయడం అనేది జరిగింది. 2G స్పెక్ట్రమ్ కేసులో కూడా ఈ విధంగానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా మానిటర్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఇది కూడా కరెక్ట్. ఎందుకు? సిన్స్ కోర్ట్ ఈస్ టేకింగ్ ద యాక్టివ్ రోల్ ఇన్ గైడింగ్ ద కేస్ బియాండ్ జస్ట్ పాసింగ్ ద జడ్జిమెంట్స్ని పాస్ చేయడం అనేది దాని యొక్క మెయిన్ రోల్. కానీ ఇక్కడ ఏంటి? మానిటరింగ్ కూడా చేస్తుంది, కేసుని గైడ్ కూడా చేస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ యాక్టివ్ రోల్. అందువల్లనే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఓన్లీ 1 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద జ్యుడిషియల్ యాక్టివిజం? It is the process of lawmaking by judges. It is a practice in the judiciary of protecting the individual rights. Judges depart from the strict adherence to the judicial precedent, right? So judicial activism ante even cheptunnam, it is a proactive role played by the judiciary in protection of the fundamental rights, even interpreting the laws, even sometimes filling the vacuum in the legislatives. ఏదైతే ఉన్న లెజిస్లేచర్లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని కూడా ఫిల్ చేయడానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఆ టైంలో జడ్జెస్ అనేవాళ్ళు లా మేకింగ్లో కూడా ఉంటుంది. ఏదైతే విశాఖ గైడ్లైన్స్ వచ్చాయో అక్కడ డైరెక్ట్గా లా మేకింగ్ అనేది జరగలేదు, కాకపోతే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అనేవి అప్పటి వరకు ఒక లా లాగా ఉండడం అనేది, వీటిని ఏమంటే మనం కేస్ లాస్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్ బై జడ్జెస్ అని అంటున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
డ్యూగా పార్లమెంట్ ఎనాక్ట్ చేసినట్టు కాదు. ఇక్కడ లాస్ అనేది ఏంటంటే కేస్ లాస్ అని వీటిని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏదైతే వాక్యూమ్ ఉందో ఆ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి సర్టన్ గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఈవెన్ రైట్ టు ప్రైవసీ కేసులో కూడా ఎస్సీ డిక్లేర్ ద ప్రైవసీ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఈవెన్ బిఫోర్ ద ఏదైతే మన పార్లమెంట్ ఉందో పార్లమెంట్ అనేది డ్యూగా ఎనాక్ట్ చేయకముందుకే ఎస్సీ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇక్కడ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్ బై ద జడ్జెస్. ఇక్కడ లాస్ అని అంటే కేస్ లాస్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డౌట్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ ఇన్ ద జుడిషియరీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఇండివిజువల్ రైట్స్. సో ఇట్ ఈస్ యాక్టివ్ రోల్ ప్లేడ్ బై ద జుడిషియరీ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. రైట్. సో ఎప్పుడైనా కూడా లెజిస్లేచర్ అయినా ఎగ్జిక్యూటివ్ అనేది చేయకపోయినట్లయితే ఈ ఏదైతే జుడిషియరీ ఉంటుందో యాక్టివ్ రోల్ని తీసుకొని వాటిని ప్రొటెక్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. రైట్. సో ఎప్పుడైనా కూడా రైట్ టు ఎడ్యుకేషన్ కేసులో కూడా ఎప్పుడైతే రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిందో, అదేవిధంగా రైట్ టు ఫుడ్ కేసు ఏదైతే వచ్చిందో ఆ టైంలలో సుప్రీంకోర్టు అనేది వీటిని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. బేసికలీ రైట్ టు లైఫ్ కింద ఉన్నాయి. రైట్ టు లైఫ్ కింద చాలా ఉన్నాయి. ఏదైతే ఎక్స్పాండింగ్ ఉన్నాయో కేసెస్ అనేవి, మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఎక్స్పాండింగ్గా ఉన్నాయో వాటన్నింటినీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారానే మనం ఇంటర్ప్రిట్ చేయడం అనేది జరిగింది, ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే స్కోప్ని పెంచుతూ వెళ్తున్నారో అక్కడ నథింగ్ బట్ ఏంటి, అక్కడ ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండివిజువల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాటిని ఎన్లార్జ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా యాక్టివిజంలోగానే భాగంగా చూడడం అనేది జరుగుతుంది. సో జడ్జెస్ డిపార్ట్ ఫ్రమ్ ద స్ట్రిక్ట్ అదరెన్స్ టు ద జుడిషియల్ ప్రెసిడెంట్. ఇది కూడా కరెక్ట్. సో జడ్జెస్ అనేవారు కరెక్ట్గా ఏదైతే నార్మల్గా ప్రీవియస్ ఉన్నాయో వాటిని మాత్రమే ఫాలో అవ్వాలన్న రూల్తో ఎప్పుడూ ఉండరు. మనం ఫేమస్ ఎగ్జాంపుల్ చూసాం కదా, ఎప్పుడైతే ఆర్టికల్ కాదు సెక్షన్ 377 ఎప్పుడైతే డీక్రిమినలైజ్ అయిందో, ఎల్జిబిటిక్యూ రైట్స్ని అప్హోల్డ్ చేశారో అప్పటి వరకు ఉన్న ఏదైతే అదరెన్స్ ఉన్నాయో, ఎంత ముందుకు ఏదైతే జుడిషియల్ ప్రెసిడెన్స్ ఉన్నాయో వాటన్నింటి నుంచి డిబేట్ చేయడం అనేది జరిగింది. అదే 497 అడల్టరీ లాను కూడా స్ట్రైక్ డౌన్ చేయడం అనేది జరిగింది. అంత ముందుకున్న జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి డిపార్ట్ కావడం అనేది జరిగింది. రైట్. సో ఎల్జిబిటిక్యూ రైట్ ఏదైతే సెక్షన్ 377 నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇది రావడం అనేది జరిగింది 2018లో. అక్కడ ఏం చేశారు, ఎస్సీ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ డిసిషన్. రైట్. సో అండ్ డీక్రిమినలైజ్ ద సెక్షన్ 377 ఎల్జిబిటిక్యూ రైట్స్ని ప్రమోట్ చేయడం అనేది కూడా జరిగింది. సో దే డిపార్ట్ ఫ్రమ్ ద స్ట్రిక్ట్ అదరెన్స్ టు ద జుడిషియల్ ప్రెసిడెంట్. నార్మల్గా అయితే ఏవైతే ముందు ఇచ్చినా ఉంటాయో అవి బైండింగ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. జుడిషియల్ యాక్టివిజం రోల్లో ప్లే చేసినప్పుడు వాటిని రివ్యూ చేసేసి ఓవర్ టర్న్ చేసే అధికారం అనేది కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా రైట్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద reasons given for the practice of judicial activism? Failure of legislator and executive to discharge their functions, citizens look up to the for the protection of their rights and legislative vacuum. ఇందాక డిస్కస్ చేసాం, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎప్పుడైనా కూడా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అనేది వర్క్ చేయకపోతే అప్పుడు ఎస్సీ అనేది ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటుంది. అండ్ సిటిజన్స్ లుక్ అప్ టు ద జ్యుడిషియరీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్. ఎప్పుడైనా కూడా సిటిజన్స్ జ్యుడిషియరీ కోసం అనేది చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా నార్మల్గా ఇప్పుడు విశాఖ కేసులో కూడా ఆ టైంలో తన యొక్క రైట్స్ కోసం అనేది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అనేది తను కోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. ఆ టైంలోనే ఏవైతే గైడ్లైన్స్ వాక్యూమ్ ఉందో, లెజిస్లేటివ్ వాక్యూమ్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికి సుప్రీంకోర్టు అనేది గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ 3 లెజిస్లేటివ్ వాక్యూమ్ కూడా రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబో, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం? జుడిషియల్ రివ్యూ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? సో జుడిషియల్ యాక్టివిజంలో ఏం చేస్తుంది, ప్రొయాక్టివ్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. జుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ అన్ అవుట్కమ్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం. సో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ పవర్ ఆఫ్ ద జుడిషియరీ. జుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో ఆర్టికల్ 13, 32, 226, 131 వీటి కింద వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ పవర్ అది. జుడిషియరీకి కాన్స్టిట్యూషనల్ అనేది ఇచ్చిన పవర్ అనేది ఉంటూ ఉంటుంది. రైట్. సో కానీ జుడిషియల్ యాక్టివిజం ఏంటి, బై ద జడ్జెస్ టు ఇంటర్ప్రెట్ అండ్ అప్లై ద లా ఇన్ ప్రోగ్రెసివ్ మేనర్ టు ప్రొటెక్ట్ ద సిటిజన్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫండమెంటల్ రైట్స్ని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా టు ఎన్ష్యూర్ జస్టిస్ ఇన్ ద సొసైటీ. సో ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టేకన్ బై ద జడ్జెస్. రైట్. సో ఇట్ ఈస్ నాట్ ద పవర్ గ్రాంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ డైరెక్ట్లీ ఏంటంటే ఇది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ వన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ అ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద జుడిషియల్ యాక్టివిజం. ఇట్ అలౌస్ ఇండివిజువల్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ టు file a case on behalf of these affected persons or any group. రైట్. సో దీనివల్ల ఏం చేస్తారు అంటే ఎవరైతే అఫెక్టెడ్ పర్సన్ కాకుండా ఉంటారో వారు కూడా కేసెస్ అనేవి ఫైల్ చేసే అధికారం అనేది ఉంటుంది వితౌట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కేస్. వాళ్ళకి ఇందులో కేసెస్లో డైరెక్ట్ సంబంధం అనేది ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున కేసు ఫైల్ చేసే ఛాన్స్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో PIL ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓన్లీ 2. PIL ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, which one of the following jurisdiction of the Indian judiciary covers the public interest litigation? Original jurisdiction, appellate jurisdiction, appellatory jurisdiction, and another one advisory jurisdiction. ఆన్సర్ వచ్చేసి అపల్స్టరీ జ్యూరిస్డిక్షన్. ఇందులో ఏం చేస్తారు, ప్రాక్టీస్ అనేది యూఎస్లో ఎక్కువగా రావడం అనేది జరిగింది, ఇండియాలో కూడా ఇది ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. వేర్ కోర్ట్స్ ఎంటర్టైన్ ద పిటిషన్స్ ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్. నార్మల్గా లెటర్స్ రాసేసి పంపించామనుకోండి, వాటిని కోర్ట్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఈవెన్ ఏమైనా లెటర్స్ వచ్చినా కూడా, పోస్ట్ కార్డ్స్లో రాసి పంపించినా కూడా కోర్ట్స్ అనేవి వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం, రైట్. సో జుడిషియల్ యాక్టివిజంకి ఇది ఒక ఎక్స్టెన్షన్ లాగా చూడవచ్చు. వేర్ కోర్ట్స్ ఇంటర్వ్యూన్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈవెన్ ఇఫ్ ద పిటిషనర్ ఇస్ నాట్ డైరెక్ట్లీ అఫెక్టెడ్, రైట్. సో పిటిషనర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా వారు ఒకవేళ ఒక కేసుని ఆర్ ఏదైనా ఒక ఇష్యూని జ్యుడిషియరీ దృష్టికి తీసుకెళ్ళినట్టయితే వారు యాక్టివ్గా కేసుని టేకప్ చేసే అధికారం అనేది ఉంటుంది. ఇవి ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 కింద తీసుకొని రిట్స్ని ఇష్యూ చేసే పవర్ అనేది సుప్రీంకోర్టుకి ఉండడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ సచ్ ఎ పిటిషన్స్ అండర్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226. సో ఇవి కూడా ల్యాండ్ మార్క్ జడ్జెస్కి కారణమవుతూ ఉన్నాయి, రైట్. ల్యాండ్ మార్క్ జడ్జెస్కి దారితీస్తూ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏం చెప్పాము, ఎప్పుడైనా సెంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళే అధికారం అనేది ఉంటుంది, ఆర్టికల్ 130. సో అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్స్ అని అంటే ఏవైతే లోయర్ కోర్ట్స్ నుంచి అప్పీల్కి వెళ్తారో, హై కోర్ట్స్ నుంచి వెళ్తారో అప్పీల్స్, సో అది నాట్ నెసెసరీ. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్ ఒక జ్యుడిషియల్ ఒపీనియన్ అనేది ఏదైనా ఒక మ్యాటర్ కింద సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ని తీసుకునే అధికారం అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో అనదర్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ద ఫీచర్స్ ఆఫ్ PIL. Public interest litigation is meant to bring justice to the doorstep of the weak, unorganized and exploited sections of the society. It is for those who have no access to the courts because of the prohibitive cost of the litigation. It is brought before the court not for the purpose of enforcing the right of one individual against another, right. So statement 1 లో ఏమంటున్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ మీన్ టు బ్రింగ్ ద జస్టిస్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద వీక్, అన్ఆర్గనైజ్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. నార్మల్గా ఎవరైతే అఫెక్టెడ్ ఉన్నారో వారు మాత్రమే కాకుండా మిగిలిన ఎవరైనా ఫైల్ చేసేది ఉంది. వారికి ఒకవేళ ఎవరైతే అఫెక్టెడ్ ఉన్నారో వారికి డబ్బులు ఎక్కువ ఉండడం, కాస్ట్ అవ్వడం వల్ల, లేదంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, రిసోర్సెస్ లేకపోవడం వల్ల, లీగల్ రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు కేసెస్ని ఫైల్ చేయకపోవచ్చు. కానీ మిగిలిన ఎవరైతే వేరే వాళ్ళు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా కేసుని టేకప్ చేసింది అనుకోండి, అప్పుడు వారికి ఈ జస్టిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో స్టేట్మెంట్ 2లో ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ ఫర్ దోస్ హూ హ్యావ్ నో యాక్సెస్ డ్యూ టు ద ప్రొహిబిటివ్ కాస్ట్ ఆఫ్ లిటిగేషన్. ఇది కూడా రైట్. సో ఆప్షన్ సిలో ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ బ్రాట్ బిఫోర్ ద కోర్ట్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ద రైట్స్ ఆఫ్ వన్ ఇండివిజువల్స్ అగేన్స్ట్ ద అనదర్ ఇండివిజువల్, రైట్. సో పర్సనల్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ కాదు అని చెప్పడం జరుగుతుంది. ఎన్ఫోర్సింగ్ ద కలెక్టివ్ రైట్స్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ అఫెక్టింగ్ ద సొసైటీ ఎట్ లార్జ్. సో ఇది కూడా రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబో. 26, PIL may be linked with judicial review, judicial activism, judicial intervention, judicial sanctity. మనం ఆల్రెడీ చూడడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటి, జుడిషియల్ యాక్టివిజం ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 27, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద PIL అండ్ చూస్ ద రైట్ ఆన్సర్ from the courts given. In essence, third party can bring before the courts an issue in the public interest. Statement number 2, the Supreme Court may act on the receipt of a letter or a postcard from the citizen requesting the protection of their fundamental rights. Statement number 3, it is also known as social action litigation. Justice V.R. Krishna Iyer and P.N. Bhagavathi were its proponents. స్టేట్మెంట్ 1లో ఏం చెప్తున్నారు, ఏ థర్డ్ పార్టీ కెన్ బ్రింగ్ బిఫోర్ ద కోర్ట్స్ అండ్ ఇష్యూ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇందాక చెప్పాను కదా, ఎవరైతే అఫెక్టెడ్ కాని వాళ్ళు కూడా దీన్ని కోర్టు యొక్క దృష్టికి తీసుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నారు, ద సుప్రీం కోర్ట్ మే యాక్ట్ ఆన్ ద రిసీట్ ఆఫ్ ఎ లెటర్ ఆర్ పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ద సిటిజన్స్ రిక్వెస్టింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. సుప్రీం కోర్ట్స్ అనేవి ఏవైతే పోస్ట్ కార్డ్స్ ఉంటాయో ఆర్ ఇటువంటి లెటర్స్ ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేసేసి కేసెస్ని తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. నార్మల్గా ఫార్మల్గా ఎవరైతే ఫైల్ చేస్తారో వారిని మాత్రమే కాకుండా ఇటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫేమస్ కేసు 1979లో ఒకటి జరిగింది. సునీల్ బాత్రా ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో ఈ టైప్లో ఒక లెటర్ అనేది ఒక ప్రిజనర్ రాయడం అనేది జరిగింది, రైట్. సో ఏ లెటర్ ఫ్రమ్ ఎ ప్రిజనర్ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ హెబియస్ కార్పస్ పిటిషన్.
రైట్. సో పిల్స్ అనేవి తీసుకోబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సోషల్ యాక్షన్ లిటిగేషన్గా దీన్ని పరిగణించబడుతూ ఉంటారు. ఎందుకంటే సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎక్కువగా ఈ పిఐఎల్స్ అనేది ఫైల్ అవుతూ ఉంటాయి. ఏవైతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటుందో, పొల్యూషన్ రిలేటెడ్ ఉంటాయో, ఆర్ కలెక్టివ్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా బాండెడ్ లేబర్ గురించి కూడా ఈ పిఐఎల్స్ అనేవి యాక్ట్ చేయడం అనేది జరిగింది. అందుకే వీటిని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ అండ్ పిఎన్ భగవతి వర్ ఇట్స్ ప్రపోనెంట్స్. రైట్. సో వీరిద్దరు కూడా ఈ పిఐఎల్ సిస్టమ్ని చాలా ఎక్కువగా తీసుకెళ్లడం అనేది జరిగింది. రైట్. సో దే ఆర్ పయోనియర్స్ ఆఫ్ పిల్స్ ఇన్ ఇండియా. దే ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం బై అలౌయింగ్ PILs to be filed for the welfare of the public in the interest of protection of the human rights and fundamental rights. సో వాళ్ళు చాలా ఎక్కువ రోల్ని ప్లే చేయడం అనేది జరిగింది జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ యాజ్ వెల్ యాజ్ పిఎన్ భగవతి. రైట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆరిజినేటెడ్ ఇన్ ద, అగైన్ ఇట్ ఈస్ యుఎస్ఏలోనే దీన్ని ఎక్కువగా ఆరిజినేట్ అనేది జరిగింది. ఎక్కువగా అక్కడనే ప్రాక్టీస్లో ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద జ్యుడిషియరీ. రైట్. సో ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.